హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జేడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన మన ఈడియమ్స్ అయితే సిరీస్ చేయడం జరుగుతుంది కదా. ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయాయి. నిన్న కొంచెం బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు మీకు నిన్నటి వీడియో ఈరోజు వీడియో కలిపి ఒకే వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 7th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఈడియం ఏంటి అంటే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ ఫాల్స్ అండ్ సెల్ఫిష్ ఫ్రెండ్. అంటే ఫాల్స్గా ఉంటాడనమాట ఆ ఫ్రెండ్, సెల్ఫిష్గా స్వార్థంగా ఉంటాడు. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే సీజన్ని బట్టి మారిపోయే ఫ్రెండ్, అంటే అవసరాన్ని బట్టి మారిపోయే ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. సీజన్ బట్టి మారిపోయే ఫ్రెండ్, మనం ఇడియంకి అనుగుణంగా మనం ఈ ఇమేజ్ తీసుకోవడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏ ట్రూ ఫ్రెండ్ స్టేస్ ఇన్ టఫ్ టైమ్స్, నాట్ లైక్ ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. ఒక ట్రూ ఫ్రెండ్ అనేవాడు సెల్ఫిష్గా ఉండడు, ఫాల్స్గా ఉండడు, టఫ్ టైమ్స్లో మనతో పాటే ఉంటాడు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ రియలైజ్డ్ హూ హర్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ వర్ ఆఫ్టర్ షీ లాస్ట్ హర్ జాబ్. సో ఆమె జాబ్ ఆమె కోల్పోయిన తర్వాత ఆమెకున్న సెల్ఫిష్ ఫ్రెండ్స్ గురించి ఆమె రియలైజ్ అయిందనమాట. సో ఆమె అప్పటి వరకు ఆమెతో ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె జాబ్ పోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మాట్లాడడం మానేశారు. సో అప్పుడు ఆమెకి ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు, సెల్ఫిష్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆమెకి అర్థమైందనమాట. సో ఒక సెల్ఫిష్ ఫ్రెండ్ గురించి, ఒక ఫాల్స్ ఫ్రెండ్ గురించి, సిచ్యువేషన్ బట్టి మారిపోయే ఫ్రెండ్స్ గురించి చెప్పే టైమ్స్లో మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అనే ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇడియం చూసుకుంటే అదే రోజు 7th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లోనే 2 ఇడియమ్స్ రావడం అనేది జరిగిందనమాట. ఈ ఇడియమ్స్ కూడా ఒక్కొక్కసారి మీకు డైరెక్ట్ ఇడియమ్స్ అని చెప్పి మీకు సెంటెన్స్లో ఇచ్చి అడుగుతున్నారు, ఇడియంకి మీనింగ్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ కొన్ని టైమ్స్లో ఇడియం ఇచ్చేసి అప్రోప్రియేట్ ఆప్షన్, సంథింగ్ ఇడియంలో ఒక వర్డ్ మిస్ చేసి అప్రోప్రియేట్ ఆప్షన్, అందులో ఆప్షన్ని మీరు పెట్టండి అని చెప్పేసి అలా కూడా అడుగుతున్నారు అనమాట. అలాగే ఈ షిఫ్ట్లో మీకు ఫస్ట్ షిఫ్ట్లోనే 2 ఇడియమ్స్ రావడం జరిగింది, సెకండ్ షిఫ్ట్లో మాత్రం ఇడియం లేదు. అలాగే థర్డ్ షిఫ్ట్లో వచ్చింది మళ్ళీ. సో ఇడియం చూసేద్దాం. స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్, అంటే ఎవరో ఒకరి మీద, టోస్ మీద అంటే కాలి వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళని మనం టోస్ అంటాం కదా, టోస్ మీద మన స్టెప్ వేయడం అనమాట. అంటే మనం వేరే వాళ్ళ టోస్ మీద మన కాలు వేయడం, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, పెయిన్గా ఉంటుంది. పెయిన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అప్సెట్గా ఫీల్ అవుతారు. అదే దీనికి మీనింగ్, అప్సెట్ ఎనీవన్, ఎవరినైనా అప్సెట్ చేయడం. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇడియం యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ వాజ్ కేర్ఫుల్ నాట్ టు స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్ డ్యూరింగ్ ది టీమ్ డిస్కషన్. సో ఆమె చాలా కేర్ఫుల్గా ఉంటుందంట. ఎప్పుడు టీమ్ డిస్కషన్ టైంలో ఎవరిని అప్సెట్ చేయకుండా ఉండేలా చూసుకుంటుందంట. నాట్ టు స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్, ఇప్పుడు స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్ అంటే అప్సెట్ చేయడం, నాట్ టు స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్ అంటే అప్సెట్ చేయకుండా ఆమె టీమ్ డిస్కషన్ టైంలో కేర్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ స్టెప్డ్ ఆన్ హీస్ కొలీగ్స్ టోస్ బై టేకింగ్ క్రెడిట్ ఫర్ ది ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ యొక్క క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకొని కొలీగ్స్ని అప్సెట్ చేశాడు, స్టెప్డ్ ఆన్ హీస్ కొలీగ్స్ టోస్. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇడియం, ఎవరినైనా అప్సెట్ చేసాము అని చెప్పే సిచ్యువేషన్లో స్టెప్ ఆన్ ఎనీ వన్స్ టోస్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇడియం చూసుకుంటే షిఫ్ట్ 3లో వచ్చిందనమాట. అదే రోజు షిఫ్ట్ 3లో వచ్చింది. ఆల్రెడీ చెప్పాను కదా, షిఫ్ట్ 1లో 2 ఇడియమ్స్ ఇచ్చారు, షిఫ్ట్ 2లో ఒక్క ఇడియం కూడా ఇవ్వలేదు. సో షిఫ్ట్ 3లో ఇచ్చారు. అదేంటి అంటే లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్, అంటే క్యాట్ని బ్యాగ్ నుంచి బయటకు రానివ్వండి, అంటే టు రివీల్ ఏ సీక్రెట్. అంటే బ్యాగ్ నుంచి క్యాట్ బయటకు వచ్చింది అంటే అర్థమైంది టు రివీల్ ఏ సీక్రెట్, అంటే ఒక సీక్రెట్ని రివీల్ చేయడం అనమాట. క్యాట్ బయటికి రావడం, సీక్రెట్ రివీల్ అవ్వడం, ఇలా గుర్తుంచుకోండి. మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ వాంటెడ్ టు కీప్ మై జాబ్ ఆఫర్ ఏ సీక్రెట్, అంటే నేను నా జాబ్ ఆఫర్ని సీక్రెట్గా ఉంచాలి అనుకున్నాను. బట్ మై లిటిల్ బ్రదర్ ఓవర్ హియర్డ్ అండ్ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. బట్ మా లిటిల్ బ్రదర్ ఉన్నాడు కదా, అతను రివీల్ చేశాడనమాట, సీక్రెట్ని రివీల్ చేసేసాడు, లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ది కిడ్స్ హ్యాడ్ బ్యాక్డ్ ఏ కేక్ ఫర్ దేర్ పేరెంట్స్ యానివర్సరీ బట్ ది స్మెల్ ఫ్రమ్ ది కిచెన్ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. సో కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ కోసం బేక్డ్ ఏ కేక్, వాళ్ళు కేక్ని బేక్ చేశారు, కేక్ రెడీ చేశారు. సో వాళ్ళు దాన్ని సీక్రెట్గా ఉంచాలనుకున్నారు, కానీ స్మెల్ ఫ్రమ్ ది కిచెన్ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు వాళ్ళ పేరెంట్స్కి, బట్ స్మెల్ అనేది రావడం వల్ల ఆ సీక్రెట్ని రివీల్ చేసినట్టు అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఇడియం చూసేద్దాం. ఈ ఇడియం 10th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చింది. అలాగే 11th ఫిబ్రవరిలో షిఫ్ట్ 1లో వచ్చింది. చూడండి, జస్ట్ డే బై డే 1 డే గ్యాప్లోనే ఈ ఇడియం రిపీట్ అవ్వడం అనేది జరిగింది. 10th ఫిబ్రవరిలో వచ్చింది, అలాగే 11th ఫిబ్రవరి వచ్చింది.
10th ఫిబ్రవరి షిఫ్ట్ 2లో వచ్చింది, 11th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చింది. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీ ప్రీవియస్ డేలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈడియం చూసుకుంటే హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. మనం ఈడియం యొక్క మీనింగ్ని బట్టి ఇక్కడ ఇమేజ్ తీసుకోవడం జరిగింది. సో హెడ్ మీద నెయిల్ని హిట్ చేస్తున్నాం అనమాట, కొడుతున్నాం. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఐడెంటిఫై సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైనా మనం ఐడెంటిఫై చేయడం, కరెక్ట్గా ఎలా ఐడెంటిఫై చేయడం, కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఈడియంని తీసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. ది రిపోర్ట్ హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది రియల్ ఇష్యూ. ఆ రిపోర్ట్ ఎలా ఉందంట, రియల్ ఇష్యూని ఐడెంటిఫై చేయడంలో చాలా కరెక్ట్గా ఉందంట, ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది ఇష్యూని. హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది రియల్ ఇష్యూ. కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది ఇష్యూని ఆ రిపోర్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఈడియంని యూజ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ విత్ హీజ్ ఎనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని అతను కరెక్ట్గా గెస్ చేసి హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ అయ్యాడు. అంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ని ఎనాలిసిస్ చేసి కరెక్ట్గా గెస్ చేశాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా మనం ఐడెంటిఫై సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్, ఏదైనా మనం కరెక్ట్గా గెస్ చేసే సిచ్యువేషన్స్లో హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ అనే ఇడియంని మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇడియం చూస్తే ఏబీసీ అంటే వెరీ కామన్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సంథింగ్ ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు అందరికీ దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది కదా, వెరీ కామన్ నాలెడ్జ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా దాని మీద కామన్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి వాటి గురించి చెప్పినప్పుడు ఏబీసీ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది ఏబీసీస్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ది ఫస్ట్ క్లాస్. టీచర్ అంటే ఫస్ట్ క్లాస్లో ఏబీసీస్ ఆఫ్ ఎకనామిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంట. అంటే ఎకనామిక్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్స్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీ డజంట్ నో ది ఏబీసీస్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. అంటే ఇంగ్లీష్ గ్రామర్ యొక్క బేసిక్స్ కూడా తెలియదు అని చెప్తున్నారనమాట. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, వెరీ కామన్ నాలెడ్జ్, అతనికి డజంట్ నో ది ఏబీసీస్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఇంగ్లీష్ గ్రామర్ గురించి అని చెప్తున్నారనమాట. ఎవరికైనా ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి, వెరీ కామన్ నాలెడ్జ్ గురించి చెప్పే టైమ్స్లో మనం ఏబీసీ అనే ఈడియంని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి 11th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఈడియం అనమాట. ఇది పోల్స్ అపార్ట్ అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఆపోజిట్. అంటే ఆ రెండు పోల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ ఆపోజిట్గా ఉంటాయి, అంటే ఎదురెదురుగా ఉంటాయి అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు పడమర తీసుకోండి. తూర్పు పడమర ఆపోజిట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అనమాట. తూర్పు వేరు, పడమర వేరు. అలా ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే దేర్ వ్యూస్ ఆన్ ఎడ్యుకేషన్ ఆర్ పోల్స్ అపార్ట్. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి చూసే విధానం ఎలా ఉందంటే పోల్స్ అపార్ట్, అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ది టూ సిస్టర్స్ లుక్ అలైక్. అంటే వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా చూడడానికి ఒకేలా ఉన్నారు, బట్ దేర్ పర్సనాలిటీస్ ఆర్ పోల్స్ అపార్ట్. అంటే వాళ్ళ పర్సనాలిటీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో ఏదైనా డిఫరెంట్గా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం పోల్స్ అపార్ట్ అనే ఈడియంని యూజ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఈడియం చూస్తే 11th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చిందనమాట ఈ ఈడియం. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే కాజ్ ఆఫ్ డిస్ప్యూట్, అంటే వివాదానికి కారణం అనమాట. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది టూ బెస్ట్ ఫ్రెండ్స్ వర్ అట్రాక్టెడ్ టు ది సేమ్ పర్సన్ అండ్ దట్ బికేమ్ యాన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ దెమ్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒకే పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే అది ఏమైంది, దట్ బికేమ్ యాన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ దెమ్, అది వాళ్ళ వివాదానికి కారణమైంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ హ్యాస్ బీన్ యాన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అమాంగ్ ది కోవర్కర్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అతనికి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. అదేమైంది, కోవర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. సో అది వివాదంగా మారిందనమాట. సో నెక్స్ట్ ఇడియం చూసుకుంటే ఈ ఇడియం అనేది మనకు రిపీట్ అయిందనమాట. ఎప్పుడు రిపీట్ అయిందంటే 6th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3లో ఆల్రెడీ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదే ఇడియం మళ్ళీ 11th ఫిబ్రవరి షిఫ్ట్ 3లో రిపీట్ అయిందనమాట. సో బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్, అంటే లేట్ నైట్ వర్కింగ్ చేస్తూ ఉంటారు కదా, హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ ఈడియంని యూజ్ చేస్తాం. మీనింగ్ వర్కింగ్ లేట్ ఇన్ టు ది నైట్, లేట్ నైట్ వర్కింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తారనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది ఎంటైర్ టీమ్ బర్న్డ్ ది మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ రెడీ ఫర్ లాంచ్. సో ఎంటైర్ టీమ్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ని లాంచ్ చేయడం కోసం
బర్న్డ్ ది మిడ్ నైట్ ఆయిల్, అంటే లేట్ నైట్ వరకు వాళ్ళు వర్క్ చేశారు అని చెప్తున్నారనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీఈస్ బీన్ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ స్టడీయింగ్ ఫర్ హీస్ మెడికల్ బోర్డ్స్. అతని మెడికల్ బోర్డ్స్ కోసం చదవడం కోసం అతను లేట్ నైట్ స్టడీ చేశాడు అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో, అది రిపీట్ అయిందనమాట ఇక్కడ. సో మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో గైస్, ఇవి నిన్నటి వీడియో ఈరోజు వీడియో కలిపి అన్ని ఈడియమ్స్ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. సో డైలీ 1 వీడియో అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు వేరే టాపిక్స్ కూడా అడుగుతున్నారు కదా, వాటి మీద కూడా నేను వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. మన ఇమేజెస్ తోటి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అండ్ నేను చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో ఒక మీకు నచ్చినట్లయితే ఇంతవరకు చేసినందుకు చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.